సైకిల్ తొక్కుకుంటూ కిరోసిన్ అమ్ముకునే వ్యక్తి ఈ రోజున ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని శాసించే స్థాయికి ఎదిగాడంటే నిజంగా వీడు మగాడ్రా బుజ్జి. 3 రోజుల క్రితం వీడు ఏమి చెప్తే అది 4వ రోజున జరిగి తీరుతుంది. అంతగా వీడు రాష్ట్ర రాజకీయాలను మార్చగలడు. అందుకే వీడు మగాడ్రా బుజ్జి. చక్కగా సాగుతున్న కాపురంలో అవలేలగా ఒక్క పలుకుతో చిచ్చు పెట్టగలడు. భార్యాభర్తలను నడి రోడ్డులో ఎగిరిగిరి తన్నుకునేటట్లు మాటలు గారడీ చేయగలడు. వీడు ఎంతటి మగాడంటే సాధారణంగా మనమందరం గౌరవనీయులు చంద్రబాబు గారిని అపర మేధావి రాజకీయ చాణికుడు అనుకుంటూ ఉంటాం. కానీ వీడి చిలక పలుకులతో చక్కగా కలిసి ఉన్న చంద్రబాబు నరేంద్ర మోడీ గారిని విడదీసి చంద్రబాబుని రెచ్చగొట్టి నరేంద్ర మోడీ గారి మీదకి ఉసికొల్పితే చివరికి ఏం జరిగింది? దాని పర్యవసాన ఫలితమే చంద్రబాబు గారి 53 రోజుల జైలు జీవితం. అందుకే వీడి వంకర బుద్ధి తెలుసుకుని చంద్రబాబు గారు ఈ మధ్యన వీడిని కొంత దూరం పెట్టారని తెలిసింది. కానీ కుక్క తోక వంకర అన్నట్లు వీడి బుద్ధి మారలేదు. ప్రస్తుతం వీడు వంకర చూపు పాపం లోకేష్ గారి మీద పడ్డట్టు ఉంది. ఎదుటి వారి ఎదుగుదలను చూసి ఏమాత్రం తట్టుకోలేని భయంకరమైన గజ్జి కుక్క మనస్తత్వం ఉన్న వీడు మన మొక్కరమే ఈ భూమి మీద బతికితే చాలు, మిగతా వారు లేకపోయినా పర్వాలేదు, మనది మనమే ఎత్తేసుకుందాం అనే చండాలపు భావజాలమన్న రోగగ్రస్తుడు వీడు. వీడి చెత్త పలుకులతో ప్రభావితమైన కొంతమంది గోతికాడ నక్కల్లాగా డబ్బా సేన అంటూ లోకేష్ గారికి చెక్క భజన చేస్తూ కళ్యాణ మండపం గోడ పక్కన ఉంటే షుగర్ ఉన్నోడు తినకుండా మిగిలిన స్వీట్ మొక్కేమన్నా దొరకకపోతా అంటూ సొంగగార్చే జాతి రత్నాలు కొంతమంది. ఏదేమైనా ఇలాంటి చెత్త పలుకులను ఆదిలోనే అణచకపోతే తీవ్రంగా నష్టపోయేది మాత్రం చంద్రబాబు గారే. లేని పక్షంలో జగన్ రెడ్డికి మంచి రోజులు మరలా వచ్చినట్లే. ఏతావాత్తా పవన్ కళ్యాణ్ కి కొత్తగా వచ్చేదేమీ లేదు, పోయేది అసలు ఏమీ లేదు.